శ్రీకాళహస్తి టెంపుల్ ఒక పుణ్యక్షేత్రం. ఏపీలోని తిరుపతికి 36 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం అయితే ఉంటుంది. వెల్కమ్ టు ఆర్కే వ్లాగ్స్. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు నేను శ్రీకాళహస్తి టెంపుల్కి అయితే కలికిరి నుంచి శ్రీకాళహస్తికి బస్ జర్నీ అయితే చేశాను. సో గైస్, ఈ వీడియో మీరు కొత్తగా చూస్తున్నట్లయితే నా పేరు యశ్వంత్, నేనైతే తెలుగులో వ్లాగ్స్ చేస్తుంటాను. సో మన మదనపల్లి నుంచి తిరుపతికి వెళ్ళే రూట్ నేషనల్ హైవే. సో ఇది కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. సో మీరు ఇప్పుడు చూస్తున్నారు బాక్రాపేట ఘాట్. సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాళహస్తి ఫుల్ టూర్ బ్లాగ్. సో గైస్, నేనైతే కలికిరి నుంచి తిరుపతికి రావడానికి 2 hours అయితే పట్టింది. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, తిరుమల హిల్స్. సో ప్రపంచంలోనే భూలోక స్వర్గం అని చెప్పొచ్చు తిరుమల హిల్స్. ఈ టెంపుల్కి అయితే వివిధ దేశాల నుండి, వివిధ రాష్ట్రాల నుండి భక్తులు అయితే వస్తుంటారు. సో మనం తిరుపతికి ఎంటర్ అవుతూనే ఎస్వి యూనివర్సిటీ అయితే మనకి కనపడుతుంది. సో ఇదే అది. నెక్స్ట్ అయితే ఆర్ట్స్ కాలేజ్, ఎస్వి ఆర్ట్స్ కాలేజ్. దాని తర్వాత మనకు వస్తే టీటీడీ స్థాపించిన స్విమ్స్ హాస్పిటల్ అయితే ఉంటుంది. సో ఇదైతే అలిపిరి మెట్లు. సో భక్తులందరూ అలిపిరి మెట్ల నుంచి తిరుమలకి అయితే చేరుకుంటారు. సో అలిపిరి మెట్ల దగ్గరే చెక్ పాయింట్ కూడా ఉంటుంది. సో ఇక్కడైతే ఎవరీ వెహికల్ని చెక్ చేసి పంపిస్తారు తిరుమలకి. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం శ్రీకాళహస్తి టెంపుల్కి వెళ్తున్నాం కదా. సో ఈ తిరుపతిలోనే శివ టెంపుల్ అయి ఉంది, అదే కపిల తీర్థము. సో అక్కడ కూడా ఫుల్ రష్ అంట. సో మనం బస్సులో వెళ్తున్నాం కదా, సో చూద్దాం ఒకసారి ఎలా ఉందో. ఇది మెయిన్ ఎంట్రన్స్ తిరుమలకి వెళ్ళేది. ఇది వెహికల్స్ దిగే మార్గము. సో గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాళహస్తి ఫుల్ టూర్ బ్లాగ్. సో ఇప్పుడైతే మనం కపిల తీర్థం దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఈరోజు కార్తీక పౌర్ణమి కదా. సో భక్తులు అయితే చాలామంది వచ్చారు. బయట ఎలా ఉన్నారంటే ఇంకా టెంపుల్ అయితే ఇంకా ఎలా ఉంటారో మీరే ఊహించుకోండి. సో మీరు ఇక్కడ చూడండి, ఫ్లైఓవర్ మీద అయితే వెళ్తున్నాము. ఇంకా బస్ స్టాండ్కి అయితే వెళ్ళాలి, ఎందుకంటే శ్రీకాళహస్తి బస్సు ఎక్కాలి. సో మనమైతే బస్ స్టాండ్ దగ్గర అయితే దిగేసి శ్రీకాళహస్తి బస్సులు అయితే మనం ఎక్కాలి టెంపుల్కి వెళ్ళడానికి. సో నేనైతే బస్ స్టాండ్లో దిగి బస్సు కూడా ఎక్కేసాను. సో మనం ఇప్పుడైతే బస్ స్టాండ్లో బస్సు ఎక్కి టెంపుల్కి అయితే బయలుదేరేసాం. సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా పైన ఫ్లైఓవర్, అది వచ్చి నేషనల్ హైవే. సో ఈ నేషనల్ హైవే వచ్చి తిరుపతి నుంచి నాయుడుపేట వరకు అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే మనం శ్రీకాళహస్తి దగ్గరికి అయితే ఎంటర్ అవబోతున్నాం ఆఫ్టర్ 4 hours ఆఫ్ బస్ జర్నీ. సో మీరు ఇప్పుడు చూస్తున్నది ముఖద్వారము. సో శ్రీకాళహస్తీశ్వర టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి ఇక్కడ ముఖద్వారం అయితే స్టార్టింగ్లో మీకు కనపడుతుంది. సో ఇక్కడైతే ఆటో అంకుల్ అయితే ఓం నమః శివాయ అని చెప్తున్నాడు. సో మనం ఇప్పుడైతే స్వర్ణముఖి రివర్ అయితే చూడబోతున్నాం. సో మీరు ఇప్పుడు చూసేది స్వర్ణముఖి రివర్. ఈ రివర్ వచ్చి రాయల చెరువు నుంచి నెల్లూరు సైడ్ అయితే వెళ్తుంది అనమాట. సో ఈ కాళహస్తీశ్వర టెంపుల్ పంచభూత స్థలాలలో ఒకటైన వాయులింగానికి ప్రసిద్ధి చెందింది. ఇది గాలిని సూచిస్తుంది. ఈ ఆలయాన్ని రాహుకేతు క్షేత్రంగా దక్షిణ కైలాసంగా పరిగణిస్తారు. ఈ ఆలయం లోపల 5వ శతాబ్దంలో, ఈ ఆలయం బయట 11వ శతాబ్దంలో రాజేంద్ర చోళవన్ తర్వాత చోళరాజులు, విజయనగర రాజులచే ఈ ఆలయం నిర్మించబడింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడే నేను శ్రీకాళహస్తీశ్వర టెంపుల్ ఎదురుగా అయితే ఉన్నాను, బస్ అయితే దిగాను. సో మీరు ఎదురుగా చూస్తున్నది శ్రీకాళహస్తీశ్వర టెంపుల్. సో ఇక్కడైతే నాకు 3 మిత్రులు అయితే పరిచయం అయ్యారు, బాలమిత్రులు. సో వీళ్ళు వచ్చి 9th క్లాస్ అయితే చదువుతున్నారంట. సో ఈ 3 ఫ్రెండ్స్ కూడా నాతో పాటు దర్శనానికి వస్తా అన్నారు. సో మేము 3 అయితే కలిసి వెళ్తున్నాం ఇప్పుడు. సో ఇక్కడైతే రష్ అయితే ఫుల్గా ఉందన్నమాట. బస్సెస్లో కూడా ఫుల్ రష్ అయితే వస్తున్నారు. భక్తులు అయితే ఈ టెంపుల్కి చాలామంది వస్తున్నారు, ఎందుకంటే ఇప్పుడు కార్తీక పౌర్ణమి కదా ఈరోజు. సో భక్తులు అయితే చాలామంది అయితే వస్తున్నారు. ఇంకా చూడాలి టెంపుల్ దగ్గర ఎలా ఉన్నారో. సో గైస్, ఈ దేవాలయానికి అయితే నేను ఫస్ట్ టైం అయితే వచ్చాను. సో ఈ టెంపుల్కి అయితే చాలా శతాబ్దాల చరిత్ర అయితే ఉంది. సో ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఈ దేవాలయంలో ఉన్న ప్రతి ఒక్క విషయం మీకైతే చెప్తాను. సో ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా గాలి గోపురం. శ్రీ కాళహస్తీశ్వర టెంపుల్లో అతిపెద్ద గాలి గోపురం ఇదే. సో చూడండి ఎలా నిర్మించారో. సో ఇక్కడ చూడండి, మనం ఇప్పుడైతే రైట్ సైడ్ అయితే వెళ్ళబోతున్నాము. ఎందుకంటే గాలిగోపురం దగ్గరికి అయితే వెళ్దాం ఫస్ట్.
సో ఇక్కడ చూడండి శ్రీకృష్ణ దేవరాయలు ఉన్నారు. సో ఈయన శతాబ్దంలో ఈ టెంపుల్ అయితే నిర్మించబడింది. అద్భుతంగా అయితే నిర్మించారు. సో ఇక్కడ చూడండి శివుడు పార్వతి కైలాసంలో ఉన్నట్టయితే ఇక్కడ ఐడల్ని మేకప్ చేశారు. సో మీరు ఎదురుగా చూస్తున్నదే గాలి గోపురం. ఇక్కడైతే చాలా మంది ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఈ గాలి గోపురం చుట్టూ అయితే చుట్టూ పార్క్ లాగా ఉంది. ఐ థింక్ ఇక్కడైతే దర్శనానికి వచ్చిన వాళ్ళంతా ఇక్కడైతే రెస్ట్ తీసుకుంటున్నారు. ఈ పార్క్లో రెస్ట్ అయితే తీసుకుంటున్నారు. సో ఇక్కడ చూడండి ఎలా నిర్మించారు గాలి గోపురం. ఈ టెంపుల్కి అయితే చాలా మంది అయితే భక్తులు వచ్చారు. సో ఈరోజు కార్తీక పౌర్ణమి కదా, దీపారాధన చేయడానికి చాలా మంది భక్తులు అయితే వచ్చారు. సో ఇక్కడ చూడండి మహాదేవుడు. ఇక్కడైతే నేను కూడా ఒక ఫోటో తీసుకున్నాను. సో ఇప్పుడైతే మనం టెంపుల్లోకి అయితే ఎంటర్ అవబోతున్నాం. సో ఈ టెంపుల్ దగ్గర అయితే క్లైమేట్ చాలా కూల్గా అయితే ఉంది. సో ఈ టెంపుల్ చుట్టూ అయితే గ్రీనరీ కూడా చాలా అద్భుతంగా అయితే చేశారు. సో ఫుల్ గ్రీనరీ అయితే ఉంది. కానీ మనం ఇక్కడ చుట్టూ చూస్తే గోపురాలే కనపడతాయి. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా శ్రీ కాళహస్తీశ్వర టెంపుల్ మెయిన్ గేటు. ఎక్కడి నుంచి భక్తులు వెళ్తారు స్టార్టింగ్. ఇక్కడ చూడండి ఒకసారి గోపురం మీద ఓం నమ శివాయ అని ఉంది. సో ఇక్కడ చూడండి మనమైతే టెంపుల్లోకి అయితే ఎంటర్ అయ్యాము. సో ఇక్కడైతే షాప్స్ అయితే ఉన్నాయి స్టార్టింగ్లో. సో ఇప్పుడైతే శ్రీ కాశీ విశ్వనాథ స్వామి వారి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో ఇక్కడైతే దీపారాధన చేయాలంట. సో ఇక్కడే చేస్తున్నారు అందరూ. సో మనం కూడా ఇక్కడికి వెళ్ళి చేద్దాం పదండి. సో ఇక్కడ చూడండి దీపాలు అయితే అందరూ వెలిగిస్తున్నారు. సో ఎందుకంటే ఈరోజు కార్తీక పౌర్ణమి కదా, ఒక దీపం వెలిగిస్తే చాలా మంచిది. సో నేను కూడా అయితే ఇక్కడ దీపం అయితే వెలిగిస్తున్నాను. సో ఇక్కడైతే చాలామంది భక్తులు అయితే దీపాలు అయితే వెలిగిస్తున్నారు. సో నేను కూడా అయితే వెలిగిస్తున్నాను. సో మేమంతా కలిసి ఇక్కడ ముగ్గురు ఫ్రెండ్స్ నేను దీపం అయితే వెలిగించాము. సో మేము డెకరేషన్ చేసాము ఇక్కడ దీపంకి, చూడండి ఎలా ఉందో. తర్వాత ఇక్కడైతే కాశీ విశ్వనాథ స్వామిని అయితే దర్శించుకున్నాము. సో మేమైతే దీపం పెట్టేసి ఇంకా దర్శనానికి అయితే బయలుదేరాము. సో ఇక్కడ చూడండి స్టార్టింగ్లో వచ్చి షాప్స్ అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఇక్కడ రావి చెట్టు మెటుకులు ఉన్నాయి కదా, ఇక్కడ వెళ్ళినా కూడా ఒక చిన్న టెంపుల్ ఉంది. సో మేమైతే ఇక్కడ ఈ గ్యాంగ్తో కలిసి దర్శనానికి అయితే బయలుదేరాము. సో ఇక్కడైతే స్టార్టింగ్ రైట్ సైడ్లో ఫోన్స్ అయితే తీసుకునేస్తారు, లగేజ్ ఫోన్స్. సో మా దగ్గర ఉన్న లగేజ్ అంతా ఇచ్చేసి సో దర్శనానికి అయితే బయలుదేరేసాం. సో మాకు దర్శనం కావడానికి 2 hours అయితే పట్టింది. సో ఎందుకంటే రష్ అయితే ఫుల్గా ఉందన్నమాట. సో మనకి దర్శనం అయిపోయిన తర్వాత ఎగ్జిట్ గేట్లో అయితే వచ్చేస్తాము. సో ఫోన్స్ కోసం మళ్ళీ 1 kilometer అయితే నడవాలి. సో నాకు ఇక్కడికి రావడానికి చాలా సంతోషంగా ఉంది. సో నాకు ఈ ట్రిప్ అయితే చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. ఎందుకంటే లోపల అద్భుతంగా అయితే ఈ టెంపుల్ని నిర్మించారు. చాలా ప్రశాంతంగా అయితే టెంపుల్ లోపల ఉంది. సో దర్శనం తర్వాత గాలిగోపురం దగ్గరికి అయితే వచ్చాను. సో ఇక్కడైతే కొంచెం రెస్ట్ తీసుకున్నాను. సో ఈ గాలిగోపురం దగ్గర అయితే ఈ పిల్లోడు కనపడ్డాడు. ఈ పిల్లోడు గాంధీ వేషం అయితే వేశాడు. సో ఆ పిల్లంతా అయితే కొంచెం మాట్లాడుకొని దాని తర్వాత కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకైతే బయలుదేరాము. సో టైం అవుతుంది తిరుపతికి వెళ్ళడానికి మళ్ళీ. దాని తర్వాత ఇక్కడైతే బస్సు ఎక్కేసాను. ఎంట్రన్స్లోనే బస్సెస్ అయితే వస్తాయి తిరుపతికి వెళ్ళడానికి. సో గైస్ ఇది మన వ్లాగ్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీలైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. బాయ్.